నేను చేసినప్పుడు చాలా మంది కొత్తలతో చేశానండి. అందరూ ఏంటంటే అన్న ఫస్ట్ ఇల్లు మా సినిమా చేయాలి, పెద్ద హిట్ కొట్టాలి, దాని తర్వాత ఒక ఇల్లు కట్టుకోవాలి, దాని తర్వాత మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవ్వాలనుకుంటారు. సో ఐ థింక్ నాని కాన్ఫిడెన్స్ మీరు చూసి తెలిసిపోతుంది. 13వ తారీఖున అంటే 2 మేజర్ ఈవెంట్స్ లైఫ్ లో పక్కనే విత్ ఇన్ వీక్ స్పాన్ పెట్టుకున్నాడు. ఐ థింక్ నాని ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ మ్యారేజ్. అండ్ అలాగే 21st మీ సక్సెస్ డెఫినెట్ గా వచ్చి మీకు పెద్ద గిఫ్ట్ ఇస్తాం అని నా కాన్ఫిడెంట్ ఉంది, మా టీం పెడుతున్నాం. అండ్ థ్యాంక్ యూ నాని ఫర్ బీయింగ్ దేర్. అండ్ ఇక్కడ అంటే అందరూ మల్టీ టాలెంటెడ్ అండి. ఈయన వచ్చి డాక్టర్ బై ప్రొఫెషన్ అనిల్ గారు, మీరు కదా అనిల్ గారు డాక్టర్ బై ప్రొఫెషన్. అక్కడి నుంచి ఆ ప్రొఫెషన్ వదులుకుని టువర్డ్స్ ఇంట్రెస్ట్ ఆఫ్ డైరెక్షన్ ఇటు వచ్చి దీంట్లో చేశారు. అండ్ అలాగే ఇస్ యాక్టర్ ఆల్సో. ఈవిడేమో డాక్టర్, యాక్టర్, ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ and story one of the writer also. So Kamakshi again, I know her from a long time, and idvaraku Maredimilli Prabhu cinema chesam, and she's a very fantastic and fine artist and natural artist. Mana Teluguki ammayi manchi tallu, ammayi manchi natural artist dorikindandi man definitely garapadachu. And alage ma Ramesh garu, ma DOP garu అంటే ఎంత ఫాస్ట్ అంటే 41 days లో ఫినిష్ చేసాం సినిమా. అంటే 2 కెమెరాలు పెట్టుకుని అందులో ఒకటి మిడ్ ఒకటి క్లోజ్ పెట్టుకుంటారు. కానీ ఇంత మేము చేసింది ఏంటంటే ఒక హౌస్ లో చేస్తాం, చాలా వెరీ కాంపాక్ట్ హౌసెస్ లో చేసినప్పుడు ఇక్కడ ఈ రూమ్ లో ఒక కెమెరా అక్కడ లైటింగ్ జరిగిపోతుంటది, ఇక్కడ షూట్ జరుగుతుంటే నెక్స్ట్ రూమ్ ఇంకోటి జరుగుతుంటది. అంటే కెమెరా లిటప్ రెడీ అయిపోతుంటది. సో మీరు వెళ్ళి సెట్ మార్చుకుని ఆ సీన్ చేసి వచ్చేయటం. సో అంటే ఆర్టిస్ట్ డేట్ల వల్ల చాలా కొన్ని మేము ఫినిష్ చేయాల్సి వచ్చింది, అంటే వాళ్ళ పోర్షన్స్ వరకు ఫినిష్ చేయాల్సి వచ్చింది. సో అంటే యూజింగ్ ఇట్ బోత్ కెమెరాస్ అండ్ అంటే ఎంత ఎఫెక్టివ్ గా డైరెక్టర్ ఏమనుకుంటున్నారు ఆయనకంటే ముందు. అంటే వీళ్ళందరూ ఒక టీమ్ వర్క్ అండి. బేసిక్ గా దే బీన్ ట్రావెలింగ్ ఫ్రమ్ పొలిమేర 1, 2 కాబట్టి దే నో. అంటే వాళ్ళకు నాని గారు కానీ అనిల్ గారు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు మైండ్ లో అనేది చాలా ఈజీగా తెలుసు. సో ఇట్స్ అలాంటి డిఓపి ఈ సినిమాకి దొరకటం డెఫినెట్ గా మా అదృష్టం. అండ్ డెఫినెట్ గా హోప్ అందసారి మళ్ళీ మన సినిమా చేయాలి. ఎందుకంటే నాకు సెట్ వచ్చిన తర్వాత కూర్చోబెట్టకూడదు, ఫాస్ట్ గా చేస్తూ ఉండాలి. సో అంత ఫాస్ట్ గా చేసి అంత అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ప్రొడ్యూసర్ కి అలాగే ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా అంటే ఎక్కడ అరుకులు కేకలు ఎప్పుడు ఉండేది కాదండి. వెరీ సైలెంట్ పర్సన్, బట్ ఇట్స్ వర్క్ డెఫినెట్లీ షో. అండ్ మా బీమ్స్ గారు రండి. ఈ రోజు చెప్పాలంటే ఫస్ట్ మేము వైఆర్డి బ్లాక్బెర్రీ ఫోన్లే అన్న సాంగ్ ఆయన వినిపించినప్పుడు చాలా మందికి నచ్చల. ఇదేంటి సాంగ్ ఇలా ఉంది, సర్ర ఏంటి అది ఇదని చాలా మంది చెప్తే నేను బాగా నమ్మాను. లేదండి కొడత తీసిన ఆ సాంగ్ నమ్మండి అంటే ఆ సినిమా చాలా మంది అండి అప్పుడు ఆ సినిమా చేసినప్పుడు డైరెక్టర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానీ అందరికి వచ్చిన డౌట్ ఉండేదండి. దాని తర్వాత లేదంటే కైలాష్ గారు పాడితే బాగుంటుందని ఆ సాంగ్ అలా హిట్ అయింది. అండ్ బాబు రాంబాబు అన్న సినిమా అసలు సాంగే లేదు ఆ సినిమాలో. కేవకేకలో ఈయన ఒకరోజు గోల్కొండ హోటల్లో షూటింగ్ జరుగుతుంటే కేవకేక అప్పుడు వచ్చారు. ఒక ట్యూన్ ఇవ్వాలండి మా క్లైమాక్స్ సాంగ్ కి. ఆయన చేస్తుంటే నాకు నచ్చలేదు. దాని తర్వాత నేను చెప్పాను అంటే మొహాట మొగలు చెప్పేసి అంటే చాలా మందికి ఏంటంటే తీసుకోలేరు, నో అంటే తీసుకోలేరు. మీకు గారికి అలాగే ఉండదు, బాగాలేదంటే మౌనం బాగాలేదు ఇంకోటి చేసేద్దాం అంటారు. అప్పుడు కూర్చుని అంటే నేను ఫస్ట్ టైం నాకు బాగా గుర్తుండేది ఏంటంటే అక్కడ గోల్కొండ రూమ్ లో కూర్చుంటే మేము భోజనం చేసిన తర్వాత ఒక కబోర్డ్ ఓపెన్ చేసి ఆ కబోర్డ్ నుంచి బాబు రామ్ బాబు అని స్టార్ట్ చేశారు. సో అది ఇంత పెద్ద హిట్ అయ్యి ఇవాళ కూడా ఎక్కడికైనా వెళ్తే సంగీత్స్ లో కానివ్వండి ఎక్కడైనా బాగా వినిపించే సాంగ్. సో నాకు కెరీర్ బెస్ట్ సాంగ్స్ లో కమల గారు నిండు నూరేళ్ళ సావాసం అనేది ఇచ్చారు. దాని తర్వాత 2 సాంగ్స్ మీరే ఇచ్చారు. అండ్ ఈ సినిమాకి వచ్చినప్పుడు మా ఛాలెంజ్ ఏంటంటే డెఫినెట్ గా మెలోడీస్ అండ్ డెఫినెట్ గా ఈ సాంగ్ ఎవరు కొడతారని తెలుసు కానివ్వండి. మా ఇద్దరికి ఛాలెంజ్ ఏంటంటే